వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. నేను చేయబోతున్న రెసిపీ వచ్చి టచ్చర్ ఓరియో జ్యూస్. చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. కావలసిన పదార్థాలు: పాలు, బాదం, ఓరియో బిస్కెట్స్, టచ్చర్ పౌడర్, చక్కెర. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని పాలను పొయ్యి మీద పెట్టి పాలు తాగిన తర్వాత దాంట్లో టచ్చర్లో నుంచి నీళ్లు పోసి దాన్ని కలుపుకొని పాలల్లో పోసేయాలి. నీళ్ళన్నా పోసి కలుపుకోవచ్చు, పాలన్నా పోసి కలుపుకోవచ్చు. ఆ టచ్చర్ని దాంట్లో పోసి బాగా కలపాలి. అది ఉడికిన తర్వాత దింపి ఆరనియ్యాలి. టచ్చర్ వేసేసిన తర్వాత దాంట్లోనే బాదం పప్పుతో వేసుకోవాలి. బాదం పప్పుతో వేసి బాగా ఉడికిన తర్వాత బాదం పప్పుతో టచ్చరు బాదం పప్పు బాగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టి ఆరనిచ్చాలి. అది ఆరే లోపల బిస్కెట్లని అట్లా ముక్కలు ముక్కలు చేసి పెట్టుకోవాలి. టచ్చర్ మిల్క్ ఆరిన తర్వాతే పోయండి మిర్చిలో, లేకపోతే మిర్చి పాడైపోతుంది. టచ్చర్ మిల్క్ ఆరిన తర్వాత పోసి మిర్చి పెట్టుకోండి. అలా మిర్చి పట్టి మళ్ళీ ఆ మిగతా పాలు ఉంటాయి కదా, ముందు కొంచెం పాలు వేసుకొని మిర్చి పట్టాలి. దాని తర్వాత మిగతా పాలు అంతా వేసుకొని ఇట్లా మిర్చి పట్టుకోవాలి. అంటే ఎంతో రుచికరమైన టచ్చర్ ఓరియో బిస్కెట్ జ్యూస్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. ఇది చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే బాగుంటుంది. ఉట్టిగా తాగితే అంత అనిపించదు, చల్లగా తాగితే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టం.